చాలామంది ఇప్పటివరకు మల్టిపుల్ టైమ్స్ స్కాలర్షిప్స్ తీసుకొని ఉంటారు, కొత్త వాళ్ళు ఉండి ఉంటారు, సో ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ కూడా ఉండి ఉంటారు. సో అందరికీ లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఆప్తా ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, యుఎస్ బేస్డ్, 2008లో స్థాపించబడింది. ఇప్పటి వరకు 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 2008లో ఈ స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు 35 మందికి స్కాలర్షిప్స్ ఇవ్వడం మొదలయ్యి, ఈరోజు 2016 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం సుమారు 1200 నుంచి 1300 మందికి స్కాలర్షిప్స్, ప్రతి ఏటా 2 కోట్ల రూపాయలు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది ఆప్తా నుంచి. సో వేరే ఏ ఇతర తెలుగు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇందులో ఇంత మొత్తంలో తెలుగు 2 రాష్ట్రాల్లో కానీ, లేకపోతే మన కమ్యూనిటీ వాళ్ళు చెన్నైలో ఉన్న, ఇంకెక్కడ ఉన్నా సరే, బెంగళూరులో ఉన్నా సరే, వాళ్ళందరూ ఈ స్కాలర్షిప్స్ అందుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పటివరకు సుమారు 13,000 మందికి ఆప్తా నుంచి స్కాలర్షిప్స్ అందజేయడం జరిగింది. అండ్ టోటల్ మొత్తంలో చూసుకుంటే 16 కోట్ల పైచీలకు స్కాలర్షిప్స్ అందజేయడం జరిగింది. సో ఇంత పెద్ద మొత్తంలో స్కాలర్షిప్స్ ఆప్తా గత 16 సంవత్సరాలుగా అందజేయడం జరుగుతుంది. సో ఈ స్కాలర్షిప్స్ని సద్వినియోగం చేసుకుంటూ అండ్ కమ్యూనిటీకి మీ అందరూ డెఫినెట్గా నెక్స్ట్ స్టెప్లో హెల్ప్ చేయాలి. ఇలాగే ముందుకు వచ్చి సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి, ఆప్తా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆప్తా అట్లీస్ట్ ఈ 13,000 మందికి వాళ్ళ ఎడ్యుకేషన్లో ఎలా అయితే హెల్ప్ అయిందో, మీ అందరూ ఆప్తా నుంచి తీసుకున్న బెనిఫిట్తో ఇలాగే కమ్యూనిటీకి గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ లాగా మీరు సేవ చేయాలని కోరుకుంటూ, ఈ ఇయర్ ఎస్పెషల్లీ స్కాలర్షిప్స్ అవార్డ్ అంటే అప్రూవ్ అయిన అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మీ అందరూ ఇలాగే కమ్యూనిటీ సర్వీస్ అండ్ ఆల్సో యువర్ పర్సనల్ గ్రోత్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అనిల్ కుమార్ వీరిశెట్టి గారు వాళ్ళ కార్యక్రమం గురించి తెలియజేసినందుకు, అలాగే